హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించరు అనే దాని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఫస్ట్ థింగ్ మనకి గ్రీన్ కార్డ్ రావాలి అని అంటే ఆల్రెడీ చాలా వరకు తెలిసిన ప్రాసెస్సే. ఫస్ట్ మనం ఇండియా నుంచి ఒక జాబ్ మీద అమెరికాకి రావాలి. అది వచ్చేసి H1B అనే వీసా ఉంటుంది. చాలా రకాల వీసాల మీద మనం అమెరికాకి వచ్చినా కూడా అవన్నీ కూడా మనల్ని అమెరికాలో సస్టైన్ చేయడానికి యూజ్ అవ్వవు. ఓన్లీ కూడా H1B అనే వీసా మాత్రమే మనం ఫర్దర్గా అమెరికాలో ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఇంకా ఫర్దర్గా అమెరికాలో ఉండాలి అంటే వాళ్ళకు కూడా ఈ H1B అనే వీసా ఉండాలి. ఈవెన్ L1 అనే ఒక వీసా ఉంటుంది. దాని మీద అమెరికాకి వచ్చినా కూడా వాళ్ళు గ్రీన్ కార్డుకి ఆ ప్రాసెస్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఫస్ట్ H1B అనే ఒక వీసా అయితే కన్వర్ట్ అవ్వాలి. సో H1B వీసా గురించి నేను చాలా వీడియోలలో చెప్పాను కాబట్టి ఇంకా మళ్ళీ దాని గురించి ఏమీ చెప్పట్లేదు. సో ఇంకా షార్ట్కట్లో చెప్పేస్తాను. H1B వీసా అనేది ఒక 6 years వరకు వ్యాలిడ్లో ఉంటుంది. ఆ 6 yearsలోనే ఈ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటారు. వన్స్ గ్రీన్ కార్డ్ అప్లై అయ్యే వరకు అంటే మనకి గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా అమెరికాలో అయితే ఉండొచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది కంపెనీసే చేస్తాయి. సో ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 to 10 yearsలో మనకి అమెరికన్ సిటిజన్షిప్ అయితే వస్తుంది. బట్ చాలా మంది కూడా ఈ సిటిజన్షిప్కి అప్లై చేసుకోరు. ఎందుకు అప్లై చేసుకోరు అనే దాని గురించి అయితే నేను ఇంకా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు మీద 3 నుండి 5 సంవత్సరాల పాటు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే సిటిజన్షిప్ తీసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు అమెరికాలో ఎన్ని సంవత్సరాలు అయినా ఉండొచ్చు అండ్ ఎన్ని జాబ్స్ అయినా కూడా చేసుకోవచ్చు. కంపేరిటివ్లీ H1B వీసా వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అంటే జాబ్స్ విషయంలో రాని ఇంకా అదర్ వేరేవి కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి. వీళ్ళతో కంపేర్ చేస్తే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ చాలా మంది ఏంటి అంటే ఒకవేళ అంటే ఈ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మన దేశం యొక్క పాస్పోర్ట్ కానివ్వండి, లేదు అంటే మన దేశం యొక్క పౌరసత్వము ఇంత పోతుంది అన్నట్లు. అంటే గ్రీన్ కార్డులో ఉన్నన్ని రోజులు మనం ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, ఎంత వర్క్ అని ఇక్కడ చేసుకోవచ్చు. మన దేశం యొక్క పాస్పోర్ట్ అలానే ఉంటుంది, మన దేశం యొక్క సిటిజన్షిప్ అనేది అలానే ఉంటుంది గ్రీన్ కార్డులో ఉన్న వాళ్ళకి. అలా రాకుండా అమెరికన్ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాం అనుకోండి ఎప్పుడైతే, అప్పుడు మన పాస్పోర్ట్ పోతుంది అండ్ మనం అంటే ఇండియాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ పోతుంది అన్నట్లు. అంటే ఇండియాతో ఉన్నటువంటి పౌరసత్వం కూడా ఉండదు, మొత్తం కూడా అమెరికన్ సిటిజన్స్ అయిపోతారు. సో దాన్ని ప్రియారిటీగా చేసుకొని కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చాలా దేశాలు కూడా డ్యూయల్ నేషనాలిటీని యాక్సెప్ట్ చేయవు. అంటే చాలా దేశాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 కంట్రీస్ తప్ప మిగతా అన్ని దేశాలు కూడా డ్యూయల్ నేషనాలిటీని యాక్సెప్ట్ చేయవు. అంటే 2 దేశాల యొక్క పౌరసత్వం ఉండడాన్ని యాక్సెప్ట్ చేయవన్నట్లు. అందులోపల ఇండియా కూడా ఒకటి, మనకు కూడా డ్యూయల్ నేషనాలిటీని యాక్సెప్ట్ చేయదు. చాలా మంది కూడా వాళ్ళ దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అండ్ ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీని రానివ్వండి, ఫ్రెండ్స్ని రాని మీట్ అవ్వడానికి వెళ్ళాలి అంటే మళ్ళీ వాళ్ళు సపరేట్గా ఆ దేశం యొక్క వీసా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపియ్యరు. అందువల్ల సిటిజన్షిప్ అప్లై చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపివ్వరు. అండ్ వాళ్ళ దేశం యొక్క సిటిజన్షిప్ అవన్నీ పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి వాటికి కూడా కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది. సో ఏంటంటే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అవి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అన్నట్లు వాళ్ళ ఓన్ కంట్రీస్ లోపల. అందువల్ల కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇండియా కాకుండా కొన్ని వేరే దేశాల యొక్క పాస్పోర్ట్లు అనేవి చాలా స్ట్రాంగ్ పాస్పోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింగపూర్ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇలాంటి దేశాల యొక్క పాస్పోర్ట్లు అనేవి చాలా స్ట్రాంగ్. వాళ్ళకి ఆ దేశం యొక్క సిటిజన్షిప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్కి వాళ్ళ దేశం యొక్క సిటిజన్షిప్ ఉంటే వాళ్ళు ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక 190 కంట్రీస్ అలాంటివి ఈజీగా ఎలాంటి వీసా లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు అన్నట్లు. సో అలాంటి కంట్రీస్ వాళ్ళు ఈ అమెరికన్ యొక్క సిటిజన్షిప్ తీసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వీసా లేకుండా అన్ని దేశాలని ట్రావెల్ చేయగలరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ దేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొనేసి వేరే దేశం యొక్క సిటిజన్షిప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఈవెన్ కెనడాలో కూడా కెనడా యొక్క సిటిజన్షిప్ ఉందనుకోండి, వాళ్ళు వేరే కంట్రీస్కి ఎలాంటి వీసా లేకుండా కూడా ట్రావెల్ చేయగలరు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అలా కూడా వాళ్ళు వాళ్ళ కంట్రీ యొక్క సిటిజన్షిప్ను వదులుకొని అమెరికా యొక్క సిటిజన్షిప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపివ్వాలి. అంటే చెప్పాలి అంటే గ్రీన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిటిజన్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం H1B వీసా మీద ఉన్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇంకో 3 సంవత్సరాలు ఎలా అయితే అమెరికాలో ఉంటున్నామో, ఈవెన్ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి 5 to 10 years ఆ టైం లోపల దాన్ని ఐ థింక్ 10 years అనుకుంటాను, ఆ 10 years ఒకసారి ఆ గ్రీన్ కార్డుని రెన్యువల్ చేసుకుంటూ వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా అమెరికాలో ఉండొచ్చు అన్నట్లు. సో ప్రతిసారి కూడా రెన్యువల్ చేసుకుంటూ అమెరికాలో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ సిటిజన్షిప్ తీసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఏదో ట్యాక్స్ల విషయానికి వస్తే H1B మీద ఉన్నా, లేదు అంటే గ్రీన్ కార్డులో ఉన్నా, లేదు అంటే సిటిజన్షిప్లో ఉన్నా, వాళ్ళు చేసేటటువంటి జాబును బట్టి వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టాలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంత ట్యాక్స్ కట్టాల్సిందే ఉంటుంది. సిటిజన్షిప్ వచ్చినంత మాత్రాన ట్యాక్స్లు ఏమైనా తగ్గుతాయి, లేదు అంటే గ్రీన్ కార్డులో ఉంటే ట్యాక్స్లు తగ్గుతాయి, లేదు అంటే
లేదు అంటే జాబ్ వీసా మీద ఉంటే ఏమైనా ట్యాక్స్లు తగ్గుతాయి, అలాంటిది ఏది ఉండదు. సో ఎలాంటి జాబ్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం చేసేటటువంటి జాబ్ని బట్టి ట్యాక్స్లు పే చేయాలి. కాబట్టి తప్పకుండా సిటిజన్షిప్కి వెళ్తే మాకు ఈ బెనిఫిట్ వస్తుంది అనేది ఏది ఉండదు. సో ఇంకా నెక్స్ట్ థింగ్, మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అమెరికాలో ఏదైనా ఇష్యూస్ జరిగాయి అనుకోండి, అండ్ అమెరికాలో ఏమైనా యాక్సిడెంట్లు చేసినా లేదు అంటే ఎలాంటివి నేరాలు అలాంటివి ఏవైనా మనం చేసినప్పుడు సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెక్ చేస్తారు. మనం ఎలాంటి అయినా కొంచెం పెద్ద పెద్ద మిస్టేక్స్ అంటే ఈవెన్ గ్రీన్ కార్డులో రానివ్వండి, లేదు అంటే జాబ్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు ఫైన్ కట్టాలి. సో ఆ ఫైన్ తోటి పోతుంది. బట్ మనం సిటిజన్షిప్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మనకి వెరిఫై చేసినప్పుడు మనం ఇక్కడ ఏమైనా చేయకూడని మిస్టేక్స్ ఏమైనా మన మీద ఫైల్ చేస్తుంటే తప్పకుండా ఇంటర్ సిటిజన్షిప్ రావడం పక్కన పెడితే ఉన్న గ్రీన్ కార్డు కూడా తీసేసుకొని మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీస్కి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువలన ఏంటంటే ఎవరైనా పెద్ద మిస్టేక్స్ అలాంటివి చేసిన వాళ్ళు సిటిజన్షిప్ అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపివ్వాలి. ఎందుకంటే ఇదంతా కూడా వెరిఫికేషన్ చేస్తారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు సిటిజన్షిప్ అప్లై చేసుకోవాలని అనుకునే టైంలో దాని యొక్క అప్లికేషన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $1,000 అలా ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే దాంట్లో 1.5 years పడుతుంది వాళ్ళ సిటిజన్షిప్ రావడానికి. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి ఊరికేనే ఏమి ఇవ్వరు, రీడ్ అండ్ రైట్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడాలి, అండ్ 100% ఇంగ్లీష్ మీకు అర్థం అవ్వాలి. అండ్ ఈ రీడ్ అండ్ రైట్ టెస్ట్లో కూడా మీరు పాస్ అవ్వాలి. అండ్ సివిక్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అందులో కూడా మీరు పాస్ అవ్వాలి. అండ్ వీటన్నిటిలో కూడా మీరు పాస్ అయినట్లయితేనే మీరు అమెరికన్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే చాలా వరకు చదవాలి, దాని గురించి చాలా వరకు చదవగలగాలి. అదంతా కూడా ఒక టెస్ట్ లాగా ఉంటుంది, అవన్నీ కూడా మీరు పాస్ అవ్వాలి. సో ఇంక ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకులే అని అనుకునే వాళ్ళు 10 years ఒకసారి ఇట్లా వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ గ్రీన్ కార్డుని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇంకా ఈ టెస్ట్లో పాస్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ అంటే చాలా మంది అవుతూ ఉండొచ్చులేండి, కానీ నార్మల్గా డిపెండెన్సీలో ఉన్న వాళ్ళకి అంత ఫ్లూయెంట్గా రావచ్చు రాకపోవచ్చు. ఈవెన్ మనం ఇండియాలో వీసాకి వెళ్ళినప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ కూడా మనకి ఇంగ్లీష్లోనే కదా, అంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం రావాలి అనుకుంటే తెలుగు లోపల ట్రాన్స్లేటర్లను కూడా పెట్టుకుంటారు. బట్ ఇక్కడ అవన్నీ కుదరవు కదా, సిటిజన్షిప్ రావాలి అంటే అంత ఈజీ రాదు. ఇంకా చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నా, ఈవెన్ అమెరికన్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా మినిమం అమెరికన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళు ఎట్లా అమెరికాలో సస్టైన్ అవుతున్నారు అని కూడా డౌట్ వచ్చే వాళ్ళు ఉంటారు. కాకపోతే అప్పట్లో అన్నీ నడిచాయలేండి, కానీ ఇక ముందైతే చాలా వరకు కష్టము. సో ఇంకా ఇలాంటి రీజన్స్ వల్ల చాలా మంది గ్రీన్ కార్డు ఉన్నారు కూడా నెక్స్ట్ సిటిజన్షిప్ ప్రాసెస్కి వెళ్లకుండా ఉండడానికి ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు సిటిజన్షిప్కి వెళ్ళడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందులో వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అంటే సిటిజన్షిప్ తీసుకోవడం వలన వాళ్ళు పొందే బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మండే రోజు ఆ వీడియో పెడతాను, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ రావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దీనికోసం అయితే చాలా ప్రాసెస్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నెక్స్ట్ ఆ వీడియో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.